హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇది వినాయక చవితి వీడియో. మేము ఇంట్లో ఎట్లా పూజ చేసుకున్నామో, ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నామో వినాయక చవితి చూడండి. ఈ వీడియో అంతా చూసిన తర్వాత ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో అయితే చూసేసేయండి. విగ్రహం మీ ఇంట్లో ఉంటుంది కదా, అది ఏర్పాటు చేస్తాన మహేరణాయ చక్షసే యోవ శివదమోరసస్తస్య భాజయతే హనః. ఒకసారి ఇక్కడ ఇవ్వండి. భాజయతే హనః ఉషతీరివ మాతరః. కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లతో కడిగిన తర్వాత కొత్త వస్త్రంతో తుడవండమ్మా. దివ్యం కామిన్య కామ సంభవ కుంకుమేనార్చితే దివ్యం అతదోహంతు పుష్పిణీ తథాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయిమే దివ్య పరిమళ గంధాన్ ధారయామి. స్వామివారి ఇక్కడ ఇవ్వండి. ఆ యొక్క పసుపు తర్వాత మండపంలో ఇలా పెట్టేసేయండి. పసుపు వినాయకుడు ఉంటాడు కదా అమ్మ, అక్కడ ఓం హరిద్రాపీత సంయుక్త సర్వాభరణ భూషిణ సర్వాలంకార కామిన్య కామ సంభవ కుంకుమేనార్చితే దివ్యం అతచ్ఛాంతిం ప్రయచ్ఛ మే పూజమానాః అభిచంద్రావర్ధవేనో హిరణ్యభిష్వాం రతినో దేవసోమా. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం. ఇప్పుడు యజ్ఞోపవీతం ఇక్కడనే వేయాలి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. అలా వస్త్రము యజ్ఞోపవీతం వేసేయండి. అపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే. చాలు. తర్వాత ఒక్కసారి పసు ఇక్కడ ముఖ్యాహి దేవత్వం ప్రతిగృహ్య గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. విఘ్నహంత్రే నమః. నేత్రే పూజయామి. శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. బాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. సరేశరాయ నమః. శిరః పూజయామి. విఘ్నరాజాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు అంగ పూజ సమాప్తమైందండి. పూజయామి. లంబోదరాయ నమః. బదరీపత్రం పూజయామి. గుహాగ్రజాయ నమః. అపామార్గపత్రం పూజయామి. గజకర్ణకాయ నమః. తులసీపత్రం పూజయామి. ఏకదంతాయ నమః. చూతపత్రేణ పూజయామి. వికటాయ నమః. కరవీరపత్రేణ పూజయామి. భిన్నదంతాయ నమః. విఘ్నకాంత్ర పత్రేణ పూజయామి. వటవే నమః. దాడివీ పత్రేణ పూజయామి. సర్వేశ్వరాయ నమః. దేవదారు పత్రేణ పూజయామి. శూర్పకర్ణాయ నమః. శమీపత్రం పూజయామి. వినాయకాయ నమః. అశ్వత్థపత్రేణ పూజయామి. సూరసేవితాయ నమః. అర్జునపత్రేణ పూజయామి. ఫిలాయ నమః. అర్ఘపత్రేణ పూజయామి. శ్రీ గణేశ్వరాయ నమః. 21 పత్రేణ పూజయామి. స్వామివారికి ఇలా 21 పత్రాలతో పూజ చేసిన తర్వాత స్వామివారిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. తర్వాత మీ దగ్గర స్వామివారికి దండ ఉంటుంది కదమ్మా, గణపతి. ఓం వినాయకాయ నమః. విఘ్నరాజాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం విదుత్తమాయ నమః. ఓం కామినే నమః. ఓం పాశాంకుశధరాయ నమః. ఓం గుణాతీతాయ నమః. ఓం అకల్మషాయ నమః. ఓం సిద్ధార్చిత పదాంబుజాయ నమః. ఓం వరదాయ. ఓం శర్వరీ ప్రియాయ నమః. ఓం సృష్టికర్తే నమః. ఓం అనేకార్చితాయ నమః. ఓం శుద్ధాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం గజస్తుత్యాయ నమః. ఓం ఏకదంతాయ నమః. వనస్పతిరసోపేతో గంధాఢ్యో ధూపోత్తమా ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం
శ్రీ దివ్య ధూపమాగ్రాపయామి సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి మహాగణాధిపతయే నమః. ఇప్పుడు ఆ యొక్క అగరబత్తీలు అక్కడ స్వామివారి దగ్గర పెట్టేసేయండి. అట్టపండుకు పెట్టు మమ్మీ. మామూలుగా మీరు అగరబత్తి స్టాండ్ ఉంటే అగరబత్తి స్టాండ్ లో పెట్టుకోండి, లేదు అని అంటే ఒక అరటి పండ్లు ఇలా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత స్వామి వారికి ఒక కొబ్బరికాయ కొట్టాలమ్మా. అందరూ నైవేద్యము సమర్పణ చెయ్యాలి. ముందుగా అందరి దగ్గర ఒక కొబ్బరికాయ ఉంటుంది కదా, కొబ్బరికాయ కట్టండి, కొట్టేసేయండి. ఇక్కడ ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఓవే మీరు ఎందుకు అట్లా చేస్తారు? సతాన్సురు పనులు చెప్తుంటే. కట్టేదాన్ని ఒక క్లాత్ తేపో మమ్మీకి ఇక్కడ చూడడానికి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడ స్వామి వారి దగ్గర ఇలా పెట్టడమ్మా, అక్కడ పెట్టేసేయండి. స్వామి వారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఏమైనా సరే చేసుకోవచ్చు. ఎందుకు అని అంటే గణపతి భోజన ప్రియుడు, మీరు ఎంత పెట్టినా తింటాడనమాట. కాబట్టి స్వామి వారికి శక్తిని బట్టి ఏదైనా సరే నైవేద్యాలు చేస్తారు కదమ్మా, అవన్నీ కూడా స్వామి వారి దగ్గర పెట్టేసేయండి. చిన్నగా మీ దగ్గర టేబుల్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా పెట్టడం జరుగుతుంది. మీ దగ్గర కింద పెడుతుంటే ముక్కు వేసి పెట్టండి, కింద అలానే పెట్టకండి నైవేద్యాలు. మీకు పైన మండపంలో ప్లేస్ ఉంటే అక్కడ పెట్టేసేయండి. ఇప్పుడు నీళ్లు ప్రోక్షణ చేయండి అమ్మా నైవేద్యాల పైన. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నైవేద్యం షడ్రసోపేతం నానాభ్యక్షతమన్వితం దధి క్షీరం ఘృతోపేతం నైవేద్యం ప్రతిగృహ్యతాం. చేయి చూపించండి. ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం సర్వం బ్రహ్మణే నమః. నీళ్లు ప్రోక్షణ చేయండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయా లాంటిది పెట్టేసేయండి దక్షిణం. లేదంటే 11 రూపాయలు పెట్టేసి స్వామి వారి దగ్గర పెట్టేసేయండి. దానిపైన పెట్టండి, రెండు విడిగా పెట్టాలి, 2 వక్కలు కూడా పెట్టాలి. తాంబూలం పెట్టిన తర్వాత తాంబూలం సమర్పయామి అని చెప్పేసి స్వామి వారి దగ్గర ఆ తాంబూలం పెట్టాలి. దాంట్లో 2 వక్కలు, 2 అరటి పండ్లు, 2 తమలపాకులు దక్షిణ పెట్టేసి స్వామి వారికి దానిపైన కొన్ని అక్షంతలు వేసేయండి. గణపతి పాదాల దగ్గర పెట్టేసేయండి అమ్మా. పూగే ఫలైష్టకర పూరైర్ నాగవల్లి దళైర్యుతం ముక్త చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. పూగే ఫల తాంబూలం సమర్పయామి. తర్వాత ఇప్పుడు వినాయకుడికి హారతి ఇవ్వాలి. ఓకేనా? హారతికి అందరూ కూడా హారతి ఫలం ఏర్పాటు చేసుకోండి. కర్పూరంతో హారతి. ఓం సుఖకరతా దుఃఖహరతా వార్తా విఘ్నాచి నురవే కురవే ప్రేమా కృపా జయాచి సర్వాంగే సుందరా ఉరసేందూరాసి కంఠే జలకే మాళ ముక్తా ఫాలాచి. జై దేవ జయ మంగళమూర్తి ఓ శ్రీ మంగళమూర్తి. దర్శన మాత్రే మానా స్వామి నత్రే మానా కామానా పురుదే. జై దేవ రతనాకచితా పారా తుజ గౌరే కుమరా చందానాకే ఓటే కుంకుమ కేశారా ధీరే జడితా ముకుటా శోభా తోబారా రణగను తేనే పూరే చరణి కాగరియా. జై దేవ పురుదే. జై దేవ లంబోదర పీతాంబర పణివర వందాన సరళా తుండ వక్ర తుండ శ్రీనయన సహస్రమాచా వట్పాహే సదన సంకష్టే పాహవే నిర్వాణి రక్షావే సుర. తీసుకోండి. మహాగణాధిపతయే నమో నమః. ఇప్పుడు హారతిని పక్కన పెట్టేసేయండి అమ్మా, అలా పక్కన పెట్టేసేయండి. హారతి తీసుకున్న తర్వాత అక్షంతలు పట్టుకోండి.
అక్షంతలు పట్టుకొని నేను చెప్పిన విధంగా మీరు కూడా చెప్పాలి. అక్షంతలు పట్టుకోండి. ఓం సుముఖశ్చైకరంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతురగణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కంద పూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. మహాగణాధిపతయే నమో నమః. ఒక్కసారి చెప్పండి. వక్రతుండ మహాకాయ సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అనేటటువంటి మంత్రాన్ని మనము చెప్పి ఆ యొక్క స్వామి వారి దగ్గర అక్షంతలు వేసేయండి, పాదాల దగ్గర వేసేయండి. మహాగణాధిపతయే నమో నమః. ఒక్కసారి ఇంకోసారి 3 ప్రదక్షిణాలు చేసుకోవాలమ్మా. ప్రకృష్ట పాపనాశాయ ప్రకృష్ట గణపతి అనుగ్రహ కృపాకటాక్ష ఫల సిద్ధిరస్తు తథాస్తు. కింద కూర్చోండి. ఇప్పుడు అందరు కూడా స్వామి వారి దగ్గర కూర్చోండి. కొన్ని అక్షంతలు తీసుకోండమ్మా. ఇష్టం శివుడికి నేను మాత్రమే పూజ చేయాలి, వేరెవ్వరు కూడా పూజ చేయకూడదు అనేటటువంటి ఒక కోరిక ఉండేది. ఆ యొక్క కోరిక మేరకు తన ఉదరంలో ఉంచుకుంటాడు శివుడిని. ఎందుకని అంటే శివుడు చూసేసరికి సింహం అడుగులు కనిపిస్తాయి. ఆ యొక్క అడుగులో వెళ్తూ వెళ్తూ జాంబవంతుడు కనిపిస్తాడు. జాంబవంతుడికి అడుగుతాడు అనమాట, ఓయి జాంబవంత, అది నాకు ఇచ్చేసేయి శమంతకమని, అది సత్రాజుత్తుది మనది కాదు కదా, ఇచ్చేసేయాలని చెప్పేసి అడిగి అక్కడి నుంచి ఆ యొక్క శమంతకమని నాడు. ఎవరు? శ్రీకృష్ణుడు పరమాత్ముడు, మంచి సమర్థులు అందరూ కూడా శ్రీకృష్ణుడు కంటే గొప్పవారు ఎవరే లేరు చెప్పాలంటే. కాబట్టి ఎలాగో అలాగా నింద అయినా సరే, కానీ మాలాంటి వాళ్ళు ఏం చేయాలి శ్రీకృష్ణుడా అని చెప్పేసి కోరుకుంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు తెలుసా? మీరు గనక భాద్రపద శుద్ధ చవితి నాడు మీరు వినాయక చవితి పూజను చేసి చంద్రుణ్ణి చూసినా సరే ఎటువంటి నింద కలగవు. అప్పుడు అలా ఆశీర్వదించేసరికి వినాయకుడి దగ్గర 3 గుంజిళ్ళు తీయాలన్నమాట. 3 గుంజిళ్ళు తీయేసరికి మీకు మంచి ఆశీర్వాదం ఇస్తాడు. ఎందుకంటే గణపతికి రాదు గుంజిళ్ళు తీయడానికి. ఏదైతే గణపతి మామయ్య చూడు అంట తిరిగి నించో. ఎప్పుడు మా ఇంట్లో చూడు మామ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.
దించండి. ఇది వీడియో. అది చెప్పు సార్ చిన్న గణేశులేనేమో. వాళ్ళు వేస్తారులే. సరే ముంచారా ఈడనే ముంచేసి 3 సార్లు ముంచేసి. మెల్లగా రా. మంచిగా మొక్కుకో. ఈసారి ఈ నార్మల్ విధంగా మా గణేషుని నిమజ్జనం అయితే అయిపోయింది. వీడియో ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. మా వీడియోలు కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.